తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై మార్గదర్శకాలను జారీ చేసింది. రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో 18ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26న రైతు భరోసా విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. భూభారతిలోని నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే సాయం అందిస్తామని ప్రకటించారు. ఎకరానికి 12,000 రూపాయలు అందజేస్తామని జీవోలో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు చందు అందిస్తారు. చందు, రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనవరి 26 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి. అందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రం రైతు భరోసా నుంచి తొలగించాలని కూడా పెట్టారు. అదేవిధంగా ROFR పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులే. RBI నిర్వహించే DBT పద్ధతిలోనే రైతు భరోసా సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రైతు భరోసా పథకం కింద వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళే అమలు చేస్తారు. అదేవిధంగా NIC హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు పథకానికి IT భాగస్వామిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకే ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత, పర్యవేక్షించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. మొత్తం మీద చూసినట్టయితే రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అధికారికంగా లాంచ్ చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించిన క్రమంలోనే ఈ మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. ఇదంతా రైతులకు మాత్రం ఇది శుభవార్తగానే చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సర కాలంగా రైతు భరోసా ఎప్పుడు పడుతుందనే ఆశతో ఆ రైతులంతా కూడా ఉన్నటువంటి క్రమంలోనే రైతు భరోసా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే మొత్తానికి రైతు భరోసా వేయాలని కూడా డిసైడ్ అయింది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ.